అంటే బయట అంటే నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్న నియమాలు ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ గా ఉన్నాయి. ఈవెన్ మీ ఆలోచనలకి అవి కంపేర్ చేస్తున్నాం అంటే అది అసలు ఎక్కడ సింక్ కూడా అవ్వట్లేదు. కేవలం దేవాలయానికి సంబంధించి ఇలా మీరు స్వామివారిని ప్రతిష్ఠించిన విషయం మాత్రమే కాకుండా మీ ఆలోచనలు కూడా ఎలా ఉన్నా సరే మన ఆత్మ అనేది శుద్ధిగా ఉండాలి, దేవుడి మీద భక్తి అనేది ఉండాలి అనేది. అంటే ఇప్పుడు దేవాలయానికి సంబంధించి అర్ధనారీశ్వర స్వామి వారి దేవాలయానికి ఇతర దేవాలయాలకి డిఫరెంట్ ఏంటి? చాలా ఉంది, మూర్తికి మాత్రం కాకుండా చాలా ఉంది. అక్కడ ఉన్న రూపానికే కాదు, ప్రతి గుడిలో ఒక మనిషికి దైవానికి దూరం ఉంది. అంటే ఇక్కడికి వస్తే ఆయన ఇక్కడ దైవం అర్థమవుతుంది. అసలు నిజమైన మనిషి లైక్ దేవుడు ఏంది అనేది, ఇక్కడ ఎంత శక్తి ఉందనేది మీకు అర్థమైపోతుంది. మేము క్లియర్గా ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాము, ఎవరిని రమ్మని చెప్పట్లేదు, ఎవరిని వద్దని చెప్పట్లేదు. ఎందుకంటే అమ్మ మాకు ముందే చెప్పింది ఏమని అని అంటే, నేను ఎవరికి దర్శనం ఇవ్వాలనుకుంటున్నానో వాళ్ళకి మాత్రమే ఇస్తానని. సో ఇక్కడ అన్ని దేవాలయానికి ఈ దేవాలయానికి తేడా ఏంటంటే అదొక్కటే. ఆది దంపతులు ఎప్పుడైతే మీకు దర్శనం ఇవ్వాలనుకుంటారో అప్పుడు మాత్రమే ఇస్తారు. అది ఖచ్చితంగా మేము చెప్పగలం. ఎందుకు అని అంటే మేము ఎక్కడ ప్రచారం చేయలేదు ఈ గుడి కోసం, ఎవరికి చెప్పలేదు ఇక్కడ గుడి ఉంది ఇట్లుంది రండి అది ఇది అని చెప్పి. ఎప్పుడు వాళ్ళు దర్శనం ఇవ్వాలనుకుంటున్నారో అప్పుడే జనాలకి ఇస్తున్నారు. వాళ్ళు బయటికి రావాలి ఈ విధంగా అని అనుకున్నారు కాబట్టి, నిర్ణయించుకున్నారు కాబట్టి ఇవాళ మీరు వచ్చిండ్రు. ఇంకా అంతకుముందు వేరే వాళ్ళు గత నాకెంతో 3 days బ్యాక్ ఫోన్ చేస్తున్నాను. అసలు ఈ రోజు మన షెడ్యూలే లేదు, కానీ ఈ రోజు ఈ క్షణానికి మీరు ఇక్కడికి రావాలని దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు. మీ రూపంలో వాళ్ళ గురించి ప్రజలకి ఏదో తెలియాలని ఉంది అంతే. గుళ్ళకి చాలా తేడా ఉందమ్మా. కొన్ని చాలా గుళ్ళల్లో విఐపి దర్శనాలు ఉంటాయి, ప్రత్యేక పూజలు ఉంటాయి, ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి, సర్వసాధారణం. సో ఇక్కడ అవేమీ ఉండవు. ప్రతి మనిషికి సమానమైన విధి విధానాలు ఉంటాయి. అంటే ఇప్పుడంటే ఎక్కువ మంది రావడం లేదు, లేదా ఫ్యూచర్ లో అయినా మొత్తం క్రౌడ్ మొత్తం ఎక్కువ మంది రావట్లేదు, చాలా మంది వచ్చిపోతారు ఇక్కడికి. మాకు శివరాత్రి మొన్న 31st నైట్, అది జనవరి 1st కి 2-3 లక్షల మంది వచ్చారు. మా వల్ల కాలేదు క్రౌడ్ కంట్రోల్. లాస్ట్ ఇయర్ శివరాత్రికి అయితే ఇంకా మేము పొద్దున ఎప్పుడో 6 గంటలకు వచ్చి ఆడ నిలబడ్డామా అంటే రాత్రి 11:30 వరకు కూడా అట్లనే మేము నిలబడే ఉన్నాం. క్రౌడ్ కంట్రోలింగ్. సో ఎక్కడ కూడా లైక్ ఒక మేము గుడి కట్టినాం అనే అహంకారంతో మేము వెళ్ళి అక్కడ ఒక దగ్గర కూర్చొని ఏది చేయడం ఏది ఉండదు. మేము స్వయంగా దిగొచ్చి అన్ని చేస్తాం ఇక్కడ. అండ్ ఇంతవరకు మా పంతులకి మా గోత్రనామాలు కూడా తెలియదు. ఎందుకు అనంటే మేము చేసినమని మాలో అహంకారం అనేది అది రావద్దు. ఏ రోజు కూడా మా గోత్రనామాలతో ఇక్కడ పూజ జరగదు. ఏది జరిగినా అద్ది దంపతుల శివపార్వతుల నామంతో వాళ్ళ గోత్రాలతోటి వాళ్ళ పేరు తీసుకునే జరుగుతారు. హోమం జరిగినా ఏ క్రియ జరిగినా, ఇక్కడ ఏ ఉత్సవం జరిగినా, నవరాత్రులలో ఉండనివ్వండి, శివరాత్రి ఉండనివ్వండి, ఈ 2 గుళ్ళ వార్షికోత్సవాలు ఉండనివ్వండి, ఏది జరిగినా కూడా వాళ్ళ పేరు మీదే జరుగుతుంది. కానీ మా పేర్లు అంటూ అక్కడ చెప్పరు. ఏ టైంలో కూడా చెప్పరు. మా గోత్రాలు కూడా తెలియదు వాళ్ళకి. ఎందుకనంటే ఇది వాళ్ళకి అంకితం చేసి శాశ్వతమే కాదు. మన శరీరము, మన పేర్లు, మన గోత్రాలు, మన పిల్లలు, మన ఆస్తులు, మన ఏవి శాశ్వతం కాదు. శాశ్వతమైన వాళ్ళు. అందుకే వాళ్ళకే జరిగిన. బట్ ఏ దేవాలయానికి వెళ్ళినా సరే గోత్రనామాలు చెప్పించుకోవడం అనేది అదొక నియమంగా మారిపోయింది. గోత్రనామాలు పలికించుకున్నాం పండితుల ద్వారా అంటే దీవెనలు ఉంటాయి స్వామి వారి. దేవుడికి తెలియదా అమ్మా నువ్వు వచ్చినట్టు? ఎవరేం చేస్తున్నారో తెలియదా? నువ్వు ఇంట్లో కూర్చొని దండం పెట్టినా ఆయన నువ్వు ఏం చేస్తున్నావు నీ ప్రతి దేవుడు చూస్తూనే ఉంటాడు. సో ఇక్కడికి వచ్చి నువ్వు గోత్రనామాలు చదివితే అది ఒక మనకు సాటిస్ఫాక్షన్, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ అలానే మీరు కూడా అనుకోవచ్చు కదా, లైక్ ఎక్కడున్నా దేవుడే కదా అని. మరి దేవాలయాన్ని కట్టడం వెనక ఇది మీకు మాకెప్పుడు కట్టాలనే ఉద్దేశం లేదు. మాకు ఈ కార్యాలు, గుడి, దేవుడు అనేది మా లైఫ్ లోనే లేదు. మేము దేవుడినే యాక్చువల్లీ నేను పెద్దగా పోయి భక్తితోటి పూజలు చేసింది కూడా లేదు. నేను ఇంట్లో దీపం కూడా ముట్టించడం కాదు. అవునా? మాకు ఏ భక్తి లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తాను కదా, భక్తితో చేయట్లేదు. ఇది బాధ్యత. ఈ కార్యం మీ కార్యం కోసం మేము పుట్టినామని మేము ఇద్దరం అనుకుంటున్నాం. మాకు అర్థమైంది. మాకు అమ్మవారు అదే చెప్పింది, మీ కార్యం కోసం పుట్టిరు, మీరు ఆ కార్యం మాత్రమే చేస్తున్నాం. చాలా థింగ్స్ ఉన్నాయి మా లైఫ్ లో జరిగినవి మేము రియలైజ్ కావడము. సో అందుకే ఇంత స్ట్రాంగ్ గా ఉండి కార్యం చేయడం జరుగుతుంది. మేము
కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ లో చూసాను. So, అట్లా ఉంటే స్వార్థం ఉంటది కదా, ఇప్పుడు మేము అమ్మ, మేమని ఇప్పుడు చెప్పుకుంటాం కదా. అదే స్వార్థం మాకుంటే ఇన్ని డబ్బులు మేము ఎంత డబ్బులు ఇస్తారో కూడా తీసుకుంటాం, ఇవ్వరా? నిజంగా గుడి కట్టడానికి ఈవెన్ చుట్టుపక్కల చూసినా ఇది మరి. మంచి రియల్ ఎస్టేట్ ఏరియా. మరి సో ఈ కార్యం కోసం మాకు అమ్మవారి మమ్మల్ని ఎంచుకుంది, ఆ టైం వచ్చింది, చేస్తున్నాం. ఎందుకంటే అసలు నేను ఇంట్లో దీపం ముట్టాను అసలు ఇది, కానీ ఎటు పోయినా మా జీవితం ఇక్కడికి వచ్చి ఆగుతున్నది. మీరు Z5 లో 5వ వేదం అనే ఒక సిరీస్ ఉంటది, అవును చూసారా? అవును. అందులో ఒక అమ్మాయి ప్రశ్నలు. క్యారెక్టర్ ఉంటది, అది చూడండి. ఆ సేమ్ క్యారెక్టర్ మాది, ఎక్కడ పోయినా ఆ రూట్ అక్కడికే రీచ్ అవుతున్నాం. అది చెయ్యాలి అన్నప్పుడు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేసింది మా అమ్మ. సో సేమ్ టు సేమ్ మాది కూడా అంతే. అది ప్రతి ఒక్కరి మనిషికి ఉంటది. అది ఓకే కాదని అనుకున్న టైంలో కూడా అవ్వాలి అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో కట్టాలి తీసుకొచ్చి, అనుకున్నారు. ఇక్కడ తెచ్చి పెట్టింది మమ్మల్ని అంతే. అంతే. ఇంకా నీకు ఎటు లేదు. ఇప్పుడు అమ్మ, ఇట్లా ఇప్పుడు అమ్మవారు మమ్మల్ని ఇక్కడ ఒక పెట్టేసింది. సంతోషంగా ఉంటది ఒక మనిషికి, మనస్సాక్షికి సంతోషంగా ఉంటది. అది ఎట్లా వస్తుంది అంటే, నువ్వు చేసే పనిలో సంతోషం నువ్వు ఆ చేసే పని ఇష్టంతో చేస్తున్నావు అనుకో, అక్కడ నువ్వు రూపాయి వచ్చినా సంతోషంగా ఉంటావు, చూసినావా? అవును. అదే నీ అసలైన కార్యం. ఉమ్, ఇప్పుడు నేను పొలిటికల్ గా ఉండే, అవును. నాకు రేవంత్ రెడ్డి గారు బాగా క్లోజ్, నన్ను గుర్తుపడతారు. కాంగ్రెస్ పార్టీకి ఆ. సంబంధించి యూత్ ప్రెసిడెంట్. సో నేను బిజినెస్ చేసిన, అక్కడ సాటిస్ఫాక్షన్ లేకుండే, ప్లస్ నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని విధాలుగా నేను అన్ని చేసి వచ్చిన, కానీ ఎక్కడ కూడా కుటుంబము, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నాకు ఎక్కడ సంతోషం దొరకలే. ఇక్కడ మాత్రమే నాకు ఆ సంతోషం ఉంటది. నాకు కూడా లైక్ అదే ఎండ్ ఆఫ్ ద అనిపించింది. డే ఒక మనసుకి ఒక ప్రశాంతమైన నువ్వు ఉన్నది తిని నువ్వు చేసే పనిలో అమ్మ, నా 3 పూటలు అన్నం తిని ప్రశాంతమైన ఒక 8 గంటలు నిద్రపోతున్నావు అంటే సుకున్ జిందగీ. వానంత అదృష్టవంతుడు ఈ దునియా మీద అవ్వలే, అది మాకు లభిస్తుంది. మాకు అది దొరుకుతుంది. నిజంగా నాకు కూడా అదే ప్రశ్న ఉండే సార్. అంటే రాజకీయాలకు మించిన ఉన్నతి అనేది సాధారణంగా ఉండదు ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో. కానీ ఆ వేని వదిలిపెట్టి అంటే దేవుడికి సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యాన్ని మొదలు పెట్టడం ఎందుకు స్టార్ట్ చేశారు అని ఒక పదవి నాకు ఎన్ని నీకు ఒక రోజులు విషయం ప్రశ్న చెప్తామా, అడగాలనిపించింది. నేను గత 10 సంవత్సరాల నుంచి నేను అపోజిషన్ లోనే ఉండే. ఉమ్, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లోకి వచ్చింది. అవును అయినా రూలింగ్ లోకి వచ్చినా నేను పార్టీని వదిలిపెట్టి పని చేస్తున్నానంటే అర్థం చేసుకోండి మీరు. అవును ఇప్పుడు నేను చేసుకోవాలంటే ఎన్నో చేసుకోవచ్చు పోయి. అవును. సీఎం గారు మాకు పరిచయం ఉన్నారు, అన్ని విధాలుగా పరిచయం, నాకు అందరు మినిస్టర్లు చాలా మటుకు తెలుసు. ఉమ్, మరి వాళ్ళందరి దగ్గర పోయి నేను పనులు చేసుకోవచ్చు, కానీ నాకు అక్కడ ఏ సంతోషం లేదు. ఎంత చేసినా ఆ సంతోషం దొరకట్లేదు. ఇక్కడ మాత్రమే ఆ సంతోషం దొరుకుతుంది. అదే చేస్తున్న ఆ దైవ నిర్ణయం. ఇందాక నేను అక్కడ పాకశాల దగ్గర వంటలు అవన్నీ లైక్ కూరగాయలన్నీ సెట్ చేస్తున్నారు అంటే శుక్రవారం మధ్యాహ్నం అన్నదానం అనేది అన్న పెడుతున్నారు. ప్రసాదం, దానం కాదు, అన్నం దానం కాదు. మీరు అందరికి చెప్తున్నా ఒకటే విషయం, ఎవరికైతే అన్నం మనం ఎక్కడైతే ప్రసాదం అంటే పెడుతున్నామో దాన్ని అన్నదానం అని మనకు మాత్రం అనకండి. ఉమ్, మనం ఎవరం దానం చేయడానికి. ఒక గుడికి పోతే మనం ఏం చేస్తాం, మనకేమిస్తారు? ప్రసాదం ఇస్తారు. ప్రసాదం ఇస్తారు. అది కూడా మనం చేసేది ప్రతి ఒక్కరికి మనకు దేవుడు మనకు కలిగిస్తే దాన్ని ప్రసాద రూపంలో మనం లేని వాళ్ళకి పెడుతున్నాం. అవును. సో అది అన్న ప్రసాదం అంటారు, కానీ అన్నదానాన్ని అని ఎక్కడ అనకండి. అది పెద్ద పాపం. మీరు పెట్టిన దానికి కూడా నీకు పుణ్యం దొరకదు. దానం ఎందుకు చేయగలుగుతామా? ఆ మన ఆహారం అంతా ఆ శక్తి స్వరూపమే. శక్తిని, ఆ అమ్మవారిని, ఆ ప్రకృతిని మనం దానం చేసే అంత అర్హత మనకుందా? ఉమ్, అది అన్నం ఇవ్వనివ్వండి, కూర అవ్వనివ్వండి, ఏదన్నా అవ్వనివ్వండి, మా దృష్టిలో అయితే అది అన్నప్రసాదమే. మాకు మేము ప్రతి శుక్రవారం అన్నప్రసాద కార్యక్రమం అది ఎవ్రీ చేస్తాం. ఫ్రైడే మాకు ఎంత సంతోషమైన డే అయితే, ఎవ్రీ ఫ్రైడే ఉమ్, మా చేతులతోటే కూరగాయల కటింగ్ చేస్తాం. ఉమ్, తను కూర్చొని, అందరు కూర్చొని, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని వెజిటేబుల్స్ కటింగ్ చేస్తారు. దాని తర్వాత అన్ని విధాలుగా ఆ వంట దగ్గరుండి ఎట్లా చేపిస్తాం టేస్ట్ ఎట్లుంది, ఏం సంగతి, మన ఇంట్లో ఎన్ని కూరలు అయితే ఉంటాయో అన్ని కూరలు మాకు కలిగినంత మేము పెడుతున్నాం అక్కడ. ఓకే. అందరు ఇక్కడికి వచ్చేటోళ్ళు కూడా మేము ఎంత ఆనందంగా ఉంటాం ఆ రోజైతే. మేము ఆటోలు నడుపుకునే వాళ్ళు, స్విగ్గీ, జొమాటో, ప్లస్ ఈ లేబర్, చాలా మంది బీదోళ్ళు, రోడ్ల మీద బతికేటోళ్ళు, వాళ్ళకి మినిమం ఒక 200 నుంచి 300 రూపాయలు పడుతుంది ఒక అవును, food. మీల్. Good. ఉమ్, సో అక్కడ వాళ్ళకి ఆ ఒక్క రోజు అమ్మవారు వాళ్ళు నిర్ణయించి వాళ్ళకి ఆ ఫుడ్ పెట్టిస్తుంది. అంతే. ఉమ్, అది మా గొప్పతనం మా కాదు, గొప్పతనం వాళ్ళ కాదు. నిర్ణయం. వాళ్ళు మేము నిర్ణయించి. సేవ చేస్తున్నాం అంతే. సో భక్తులకు అందరికి కూడా, చూసే వాళ్ళకి అందరికి నేను ఒకటే విషయం చెప్తున్నా,
ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమైతుందంటే ఒక గుళ్ళో అన్నప్రసాదన కార్యక్రమం ఉంటే మన దగ్గర అంత శక్తి ఉన్నా, మన ఇంట్లో మనం వండుకొని తినే అంత శక్తి ఉన్నా, కానీ కొంతమంది లేడీస్ కి టైంకి ఆ శుక్రవారంకి అక్కడికి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఏదో డేకి అంటే అదేదో పుణ్యం అన్నట్టు భావిస్తున్నారు కానీ దేవుడి కానీ అక్కడ ప్రసాదం. అక్కడ అన్నము దేవుడు ఎవరి కోసం పెట్టిస్తున్నాడు? లేని వాని కోసం పెట్టిస్తున్నాడు. మన పూర్వం కూడా వాళ్ళ కోసం గుళ్ళల్లో వదిలిపెట్టండి అన్నం. మనము మన ఇంట్లో శక్తి ఉండగా కూడా మనం పోయి అన్నం తింటామంటే అది మనకు పెద్ద పాపమే అవుతుంది, మంచిది కాదు. అవును. నీకు లేని వాడి కోసం అన్నం మనకు దేవుడు అక్కడ పెట్టిస్తున్నాడు, వాళ్ళ కోసం ఆ అన్నం వదిలిపెట్టండి, అది ఇంకా పుణ్యం. ఇంకా మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి చెప్పండి, అక్కడ ఆ. పలానా చోట అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది, వెళ్ళి వాళ్ళ భోజనం చేయండి అని చెప్పండి. ఒక పేద కుటుంబానికి అది ఒక ఆసరనే కదా. ఒక కుటుంబం నలుగురు వచ్చి తిని వెళ్ళిండ్రు అంటే వాళ్ళకి ఆ పూట కూరగాయలు బియ్యము మిగిలితే అది పుణ్యమే కదా మనకి. సో అట్లాంటి పనులు చేయాలని చెప్తున్నాం మేము ఎవరికైనా సరే. చాలా మంది అంటున్నారు లైక్ అన్నం ఏదైనా డొనేషన్స్ ఇచ్చి చేపిస్తే తప్పేముంది, లైక్ గుళ్ళో కొబ్బరికాయలు కొడితే తప్పేముందని. ఒక కొబ్బరికాయ కొట్టడంలో తప్పు అస్సలు ఏమీ లేదు. మొక్కుకున్నామని 100,000 కొబ్బరికాయలు తెచ్చి కొట్టడంలో ఏమొస్తుంది? ఆ కొబ్బరికాయలన్నీ దేవుడు కూర్చొని ఆ నీళ్లు దాగి ఆ కొబ్బరికాయలు తింటాడా దేవుడు? తిన్నాడు. వేస్ట్ ఒక కదా. 2 రోజులు అయితే అవి ఎండిపోతాయి. అది ఎందుకు ఉపయోగిస్తాం? 100 కొబ్బరికాయలకు 4-5 వేల రూపాయలు అవుతాయి. అవునా కదా? ఆ 4-5 వేల రూపాయలు తీసుకెళ్లి లేని వానికి సహాయం చేస్తే ఒక కుటుంబాన్ని, ఒక జీవితాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతామా లేదా? అయ్యుండొచ్చమ్మా. ఒక పిల్లగాడికి ఇంటర్లో ఫీజు కట్టుకోవడానికి ఇప్పుడు ఒక నార్మల్ కాలేజ్లో బిలో యావరేజ్ కాలేజ్లో చదివితే వాడికి 15,000 సంవత్సరం చదువు అవుతుంది. ఇంటర్ ఫీజు అయితే ఒక అవునా 1000. కదా? మరి అట్లాంటి వానికి చదివిపిస్తే వానికి ఏమైతుంది అంటే వాని కుటుంబం మొత్తం సాధినట్టే. ఒక వాడు గుళ్ళో అన్నప్రసాదం చేసే బదులు ఒక విద్య చెప్పిస్తే అంతకన్నా పుణ్యం ఏముంది? అయ్యో. మీరు ఒక అవునా కదా? గుళ్ళో పోయి అన్నప్రసాదం చేపిస్తారు, అవును. చేపించేదానికి ఒక 30,000, 25,000 నుంచి 30,000 అవుతుంది ఒక 1000 మందికి పెడితే. ఆ మాక్సిమం. 30,000 తీసుకెళ్లి 2 పిల్లలను చదివించవచ్చు.